ఈరోజున హంతకులుగా మారడానికి చాలామంది కారణం ఏంటి? హృదయమే ప్రేరేపిస్తుంది, మనస్సు ప్రేరేపిస్తుంది. తర్వాత వ్యభిచారములు, పాపం చేయడానికి, ఇల్లీగల్ అఫేర్స్ పెట్టుకోవడానికి హృదయమే ప్రేరేపణ. కోరికలు తీర్చుకోవడానికి, ఆశలు తీర్చుకోవడానికి వ్యభిచారానికి ప్రేరేపిస్తుంది. తర్వాత వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చి నిన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయంట? సర్వపాపము ఇందులోనే దాగి ఉంది. అందుకే దీన్ని ఏం చేయాలంట? కాపాడుకోవాలి. అంటే మానవుడు నాశనం అయిపోవడానికి కావలసిన అన్ని హృదయంలోనే ఉన్నాయి. హృదయంలో దాగి ఉన్న అప్పుడు టైమ్లీగా అవి బయటకు వస్తుంటాయి కనుక అవన్నీ లోపల ఉన్నాయి కనుక అవన్నీ బయటికి రాకుండా, లేకపోతే అవన్నీ పని చేయకుండా ఉండాలంటే ఈ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఫస్ట్ దున్నుకోవాలి, దున్నబడాలి. దున్నబడితేనే ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇవే ముళ్ళతుప్పలు, పనికిరాని గడ్డి, గచ్చిపోతలు అంటే ఏంటంటే ఇవే, ఈ కార్యములే. దేవదూషణ, వేశ్యాగమనములు, వ్యభిచారము, దుష్టత్వము తదితర ఈ విషయాలన్నీ ఇవన్నీ హృదయములో ఉన్నాయి. అందుకే వాక్యము చేత దున్నబడాలి. దున్నబడిన తర్వాత ఆ హృదయాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. హల్లెలూయా.